మనం రీసెంట్‌గానే అయితే షాంపూ ఎక్స్‌పెరిమెంట్ అయితే చేసినాం గదా! 2 షాంపూలనైతే తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి సబ్ లెక్క యూజ్ చేద్దామని అనుకున్నాం గదా! ఆ షాంపూలో సెకండ్ పార్ట్ అయితే ఇదే అండి. ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే మనం ఒక 4 డేస్ బ్యాక్ అయితే చేసినాం. అది ఫస్ట్ పార్ట్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్‌లో ఉంది. చూడండి, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన షాంపూ అయితే ఇలానైతే ఐస్‌లా అయిపోయింది. సేమ్ మన సోప్ ఎలా అయిపోతదో సేమ్ టు సేమ్ అలానే అయింది. కానీ దీన్ని మనమైతే సోప్‌లాగా యూజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పెట్టిన ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత బయటికి తీసిన కొద్దిసేపటికైతే ఇది మళ్ళీ యథావిధిగా షాంపూ లెక్కనే అయిపోతుంది. అంటే లిక్విడ్ లెక్కనే అవుతుంది గానీ, ఇలా సోప్ లెక్క గడ్డగట్ట అయితే ఉంటలేదు. చూడొచ్చు, మీరు తీసిన కొద్దిసేపటికే మొత్తం ఇట్లా లిక్విడ్ అయితే అయిపోయింది. మనం చేద్దాం అనుకున్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇది ఫెయిల్ అయిపోయిందనే అనుకుంటున్నా. చూడొచ్చు, కొద్దిసేపటికే ఎంత ఇలా అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు అయితే రాబోతున్నాయి. జై హింద్.